ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు అధికారుల బృందం నేడు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరనున్నారు. 4 రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్నారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జూరిచ్ లో స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం ఎరోస్ ఎన్నివేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహా అధ్యక్షులు రిద్ధిమా లుల్లా, సన్విత్ సింగ్ లు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ఆ తర్వాత తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఇక దావోస్ రెండో రోజు పర్యటనలో భాగంగా హోటల్ మోనోసాని ప్రొమోనేడ్ లో ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. మూడో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హారోసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్ తో భేటీ కాబోతున్నారు. మొత్తంగా దావోస్ లో 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాల్లో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో 16 1-to-1 సమావేశాలు జరగబోతున్నాయి. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్ లో సీఎం పాల్గొంటారు. ఇక సిఎన్బిసి ఇంటర్నేషనల్ సహా వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తారు. 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు. రైట్, ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. ఏదైతే సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రుల బృందం కూడా దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఈ రోజు నుంచి 4 రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, అలాగే టీజీ భరత్ ముగ్గురు కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతారు. అయితే ఈ చంద్రబాబు నాయుడుతో పాటుగా అధికారుల బృందం కూడా ఈ దావోస్ పర్యటనకు 4 రోజుల పాటు వెళ్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ఏదైతే దావోస్ పర్యటన సమావేశాలకు జరిగేటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక ఏదైతే జరుగుతుందో WEF సమావేశాలకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. ఇక 4 రోజుల పాటు దావోస్ లో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు బృందం పాల్గొంటుంది. అయితే ఈ రోజు రాత్రి 8:35 గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు. అక్కడ నుంచి రేపు ఉదయం తెల్లవారుజామున స్విట్జర్లాండ్ లోని జూరిచ్ కు చేరుకుంటారు. అయితే తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగువారి సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 20 దేశాల నుంచి తెలుగువారు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనలో భాగంగా ఇతర దేశాల ప్రతినిధులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు బృందం కలవబోతోంది. ఇక తిరిగి అంటే జనవరి 23వ తేదీన ఉదయం 8:25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకుంటారు. అయితే 9 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడమే కాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతోటి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ భేటీ అవబోతున్నారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.